ఆకాశమా ఆలకించుమా, భూలోకమా చెవియొగ్గుమా. పిల్లలను పెంచి గొప్పగా చేయుటే నేరమా, సృష్టిని కలిగించి అధికారమివ్వటమే ఘోరమా. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా, రానివన్నీ కుక్కకు పారేసిన తెల్లవార్లు కాయక మానునా. కునుకక నిద్రించక దేవుడు నిన్ను కాచిన కుక్కకున్న విశ్వాసం మనకు ఉన్నదా? పనికి రానివన్నీ కుక్కకు పారేసిన తెల్లవార్లు కాయక మానునా. కునుకక నిద్రించక దేవుడు నిన్ను కాచిన కుక్కకున్న విశ్వాసం మనిషికున్నదా? అందుకే అన్నాడు దేవుడు, అందుకే అన్నాడు దేవుడు, ఎద్దు తన యజమానిని ఎరుగునని, మనిషి కన్న పశువులే మిన్నయని. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా, భూలోకమా చెవియొగ్గుమా. గట్టి పరక వేస్తే గుండె నిండా ప్రేమతో బిందె నిండా పాలిచ్చును పశువులు. బహు చక్కని రుచులతో ఆహారమిచ్చిన దేవునికి చోటెవ్వరు మనుషులు. గడ్డి పరక వేస్తే గుండె నిండా ప్రేమతో బిందె నిండా పాలిచ్చును పశువులు. బహు చక్కని రుచులతో ఆహారమిచ్చిన దేవునికి చోటెవ్వరు మనుషులు. అందుకే అన్నాడు దేవుడు, రుచులతో నిండిన నోటిలో మనము మట్టితో నింపాలని కాటిలో. అందుకే అన్నాడు దేవుడు, రుచులతో నిండిన నోటిలో మనము మట్టితో నింపాలని కాటిలో. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా, భూలోకమా చెవియొగ్గుమా. పిల్లలను పెంచి
గొప్పగా చేయుటే నేరమా. సృష్టిని కలిగించి అధికారమివ్వటమే ఘోరమా. పిల్లలను పెంచి గొప్పగా చేయుటే నేరమా. సృష్టిని కలిగించి అధికారమివ్వటమే ఘోరమా. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆకాశం ఆలకించుము, భూమి చెవగ్గుమని దేవుడు స్వయంగా మాట్లాడిన ఈ మాటలు మీరు మీ గుండెల్లో పెట్టుకుని దేవుణ్ణి ఎంత సంతృప్తిపరచాలని అనుకుంటున్నారో దుఃఖించకుండా ఉంటే చాలు. దేవుని స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయత